హలో హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మామూలుగా నేను ఎరువు తయారు చేస్తానని చెప్పాను కదా. ఫ్లవరింగ్ చూసారా మాది ఎలా ఉందో. రేఖ మందారం, చిన్ని ముద్ద మందారం కూడా ఉంది. తామర పువ్వులకి ఇలాంటి విత్తనాలు ఇక్కడే పువ్వు కిందే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఎరువు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చెట్లు ఇంత పచ్చగా రావడానికి, శంకు పుష్పాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇంత పచ్చగా రావడానికి నేను ఎరువు ఎలా తయారు చేస్తానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇది నేను మట్టి వేసే పెట్టుకున్నాను అనమాట. ఇదంతా మట్టి నీళ్ళే. దాంట్లో నేను చిన్న ఐరన్ పీస్ వేసాను. ఉల్లి తొక్క, మొత్తం ఉల్లిపాయ తొక్క వేసుకుంటున్నా. డ్రాగన్ ముక్కల తొక్కలు, దోసకాయ ముక్కలు, అరటి తొక్కలు అవన్నీ వేసుకోవాలి. గుడ్లు ఉడకబెట్టినాక మనం ఎగ్గు పొట్టు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక నీళ్లు పోసి దీన్ని మొత్తం ఫర్మెంటేషన్ అవ్వాలి. ఇది ఒక 24 hours తర్వాత మనం చెట్లకి కొన్ని పోసుకుని తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నా చెట్లకి వాటర్ వేసుకుంటా. మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను. ఎవరికైనా కన్నుకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన, కురుపులు వచ్చిన, కన్ను ఎర్రగా అయినా అరటి చెట్టు లేత ఆకు ఉంటుంది కదండి, ఈ లేత ఆకు ఒకటి తుంపుకోవాలి. లేత ఆకు తెంపుకున్నానండి. ఇది చిన్న కర్చీఫ్ లాగా ఫోల్డ్ చేసి చిన్న పీసెస్ కంటి మీద రెగ్యులర్గా ట్యాప్ చేస్తూ ఉండాలి. అంటే కంటి మీద పెట్టుకుని ఉండాలి. అలా పెట్టుకోవడం వల్ల కళ్ళు ఎరుపుగా అయినా, లేకపోతే కళ్ళల్లో కురుపులైనా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వాటర్ కారడం ఉన్నా, చిన్న ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. ఇంకొక టిప్ కూడా ఉందండి, నేలగంధం అని. అదేంటంటే మనము పెరుగు, ఉప్పు నేల మీద వేసి రంగరించి ఆ లేపనాన్ని రెప్ప పైన పెట్టాలి. కన్నులో పెట్టకూడదు, రెప్ప పైన పెడితే అలా కూడా కన్నులో ఉన్న చిన్న కురుపులు, రెప్పలో ఉన్నవి, కన్నులో ఉన్న కురుపులు, ఇన్ఫెక్షన్స్ పోయే మార్గం ఉంటుందండి. నేను ఇలాంటిదే ఫాలో అవుతూ ఉంటాను. ఒకవేళ ఇది సూట్ అవ్వకపోతేనే నేను డాక్టర్ని కన్సల్ట్ అవుతానన్నమాట. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, ఉంటాను.